కోల్పోయి కొందరు మైనర్లు చేసిన పెద్ద తప్పు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. అదంతా తెలిసిన విషయమే. నెల్లూరు జిల్లా ముచ్చుమరి గ్రామంలో జరిగిన ఒక విషాద గాథ మన గుండెల్ని పిండేసింది. అభం శుభం తెలియని 8 సంవత్సరాల పాపను అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశారు మైనర్ బాలురు. ఇక ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు మాత్రమే మిగిలాయి. అధికారంలోకి వచ్చారు అన్న మాటే కానీ దీనిపై ఎలాంటి స్పందన లేదు సీఎం చంద్రబాబు గారి నుంచి. డిప్యూటీ సీఎం అయితే చట్టం ఏం చెప్తుందో చూద్దామని ఒక్క మాటతో పూర్తి చేశారు. ఉదయం ఎప్పుడో ఆడుకుంటాను అని చెప్పి బయటకు వెళ్లిన పాప సాయంత్రం అవుతున్నా ఇంకా ఇంటికి చేరుకోకపోయేసరికి ఊరు మొత్తం వెతికేశారు తల్లిదండ్రులు. అయినా కనబడకపోయేసరికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ తెలియడం లేదు. అసలు బ్రతికి ఉందో చనిపోయిందో కూడా తెలియడం లేదు. పాప తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొత్తానికి ఆ పాపను తీసుకెళ్లింది తన స్నేహితులేనని తెలిసింది. విచారించగా ఆ 3 మైనర్ బాలురు పాపను అత్యాచారం చేశామని, వదిలేస్తే ఇంట్లో ఈ విషయం చెప్పేస్తుంది అని పాపని కాలువలో పడేశామని చెప్తున్నారు. ఈ బాలులను కాపాడుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో చేతబడి చేశారని ఊరి జనాలను నమ్మిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు నమ్మకపోయినా రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు పాప ఏమైందో జాడ తెలియడం లేదు. డాగ్ స్క్వాడ్ ని దింపడం వల్లనే ఆ 3 నిందితులను పట్టుకోగలిగారు పోలీసులు. ఆ నిందితులు ఒకసారి నదిలో పడేస్తామని, మరొకసారి పాతి పెట్టామని, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెబుతున్నారు. 10 రోజుల పైగా అవుతుంది పాప జాడ తెలియడం లేదు. దయచేసి పాప శవాన్ని అయినా మాకు అప్పగించండి అని పాప తల్లిదండ్రులు ఎంతగానో రోధిస్తున్నారు. కన్నీటి పర్యంతమయ్యి ప్రభుత్వానికి తమ గోడు వెళ్లబోస్తున్నారు. ఇది ఇలా ఉండగా పోలీసులు అన్ని ప్రాంతాలలోనూ పాప కోసం గాలిస్తున్నారు. చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా అందరినీ విచారిస్తూ పాప కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం ఊరంతా ఒక్కటయ్యి పాపకి న్యాయం జరగాలని పోరాటం మొదలు పెట్టారు. ఇలాంటి పరిస్థితి మరి ఏ ఆడపిల్లకు ఎదురవ్వకూడదని, నిందితులను కఠినంగా శిక్షించాలి అని పాప తల్లిదండ్రులు మరియు బంధువులు ఊరంతా కూడా కోరుతున్నారు.